హాయ్ హలో నమస్తే, నేను మీ దేవశ్రీ కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్. ఇవాళ వచ్చేసి నేను మీకు బెనారస్లో సిల్వర్ బోర్డర్స్ వచ్చాయని చూపిస్తున్నాను అనమాట. సిల్వర్ బుటీ వస్తుంది రౌండ్ బాల్స్ కింద. ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ వస్తుంది మనకి. ఇది మనకి లెహంగా కింద కానీ, బ్లౌజ్ కింద కానీ, క్రాప్ టాప్ కింద కానీ ఎలా అయినా యూజ్ చేయొచ్చు అనమాట. ఇందులో మనకి లైట్ పర్పుల్ కలర్ ఒకటి వస్తుంది. ఇందులో మనకి ఎల్లో కలర్ అనేది ఒకటి వస్తుంది. లైట్ ఆరెంజ్ షేడ్ ఒకటి వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మీటర్ వచ్చేసి 350 పడుతుంది. మీటర్ వచ్చేసి 350 పడుతుంది. ఇందులో మనకి సిల్వర్ కలర్ ఒకటి వచ్చిందనమాట. డ్రెస్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. క్లాత్ వచ్చేసి బెనారస్ అండి. మీటర్ వచ్చేసి 350 పడుతుంది. ఇందులో ఇదొక కలర్ వస్తుంది. ఇది పన్నా వచ్చేసి మనకి చాలా పెద్ద పన్నా వస్తుందండి. పన్నా ఎంత పెద్ద పన్నా వస్తుంది. మీరు లెహంగా కింద స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. కింద క్యాన్ వేయించుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇవాళ అయితే నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న నైట్ ఒక చిన్న సంఘటన జరిగింది. అంటే నేను ఇది ఎవరిని ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదు, కానీ అది మాకు జరిగింది కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒకటి, డబ్బు ఉంటేనే మనుషులా, డబ్బు లేకపోతే మనుషులు కాదా, నల్లగా ఉంటే మనుషులు కాదా అనేది నాకు మనసులో అనిపించింది అనమాట. రాత్రి నుంచి ఆలోచించి నిద్ర అయితే పట్టలేదు అసలు. డబ్బు ఉంటేనే మనుషులా, డబ్బు లేకపోతే మనుషులు కాదా అండి? అందం ఉంటేనే మనుషులా, అందం లేకపోతే మనుషులు కాదా, నల్లగా ఉంటే మనుషులు కాదా అని నాకు అడగాలనిపించింది. సో నేను అందుకని అది ఎవరిని ఉద్దేశించి అయితే కాదు ఆ విషయం. రాత్రి మాకు ఒక షాప్కి వెళ్తే మాకు అలా జరిగింది. అందుకని నేను ఆ విషయం అడిగాను అనమాట. నా మనసులో అది ఉండిపోయింది. నేను దాని గురించి ఒక్కటే ఆలోచిస్తున్నాను. సో అందుకని నేను అది అడిగాను అనమాట. మీరు కామెంట్స్ అయినా ఏవైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. నేనైతే ఎవరిని ఉద్దేశించి అనలా, కానీ మాకు అది జరిగింది. అందుకని నేను అది అడిగాను అనమాట. ఏమైనా మీకు మీ విషయంలో కూడా అలా జరిగితే కనుక కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కనకదుర్గ మ్యాచింగ్ అండ్ ఫ్యాబ్రిక్స్. బాయ్.